ఇక అప్డేట్స్ చూసుకుంటే ప్రపంచం మొత్తం చూపు పెట్టిన వేదిక భవిష్యత్తు టెక్నాలజీపై భారతదేశంను నిర్ణయించే సదస్సు అదే ఏఐ సమ్మిట్. కానీ అక్కడ టెక్నాలజీపై చర్చల కంటే రాజకీయ నిరసనలే హాట్ టాపిక్గా మారాయా? దేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన వేదికపై రాజకీయ వీధి పోరాటాలు అవసరమా? యూత్ కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహార శైలి భారత ప్రతిష్టను దెబ్బతీసిందంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఎంత ఉన్నా ప్రపంచం ముందు దేశం ఒక్కటే అని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఆ వేదిక ఏంటి? దేశ భవిష్యత్తు టెక్నాలజీపై ప్రపంచ నిపుణులు చర్చించే ఏఐ ఇంపాక్ట్ సదస్సు. అలాంటి వేదికపై ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 5 దగ్గర యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ఎందుకు వివాదాస్పదమైంది? టీ-షర్టులు విప్పేసి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు, కేంద్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు. ఇది నిరసననా లేదా దేశ ప్రతిష్టతను తాకట్టు పెట్టే రాజకీయ అతి ఉత్సాహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలు దేశాన్ని ప్రపంచం ముందు ఎలా చూపిస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ జగన్ వ్యాఖ్యలు రాజకీయంగా కీలకంగా మారాయి. ఈ నిరసనలో మరింత కలకలం రేపిందేంటి? టీ-షర్ట్లపై ముద్రించిన ఫోటోలు, నినాదాలే. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలతో పాటు ఎఫ్ స్టీల్స్ ఫైల్స్, అలాగే మోదీ రాజీ పడ్డారనే వ్యాఖ్యలు. ఇవి చూసిన విదేశీ ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రధాని చిత్రాలను ఉపయోగిస్తూ నిరసన. ఇది రాజకీయ విమర్శన లేదా దౌత్య మర్యాదలకు విరుద్ధమా? ఈ ప్రశ్నలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై జగన్ చేసిన వ్యాఖ్యలు స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇస్తున్నాయా? మన మధ్య ఎంత రాజకీయ విభేదాలున్నా ప్రపంచం ముందు మనమంతా ఒక్కటిగా ఉండాలి అన్న మాటల్లో జాతీయ ఐక్యతపై పిలుపు కనిపిస్తుందా? రాజకీయ లాభ నష్టాల కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టకూడదని జగన్ హెచ్చరించారా? అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్న సందేశమా ఇది? లేదా యూత్ కాంగ్రెస్ చర్యలపై దేశవ్యాప్తంగా ఆలోచనకు దారితీసే కఠినమైన హెచ్చరికగా చూడాలా? ఏది ఏమైనా ఏఐ సమ్మిట్లో జరిగిన ఈ ఘటన భారత రాజకీయాల దిశపై మరొకసారి కీలక ప్రశ్నలు లేవనెత్తుతుంది.